విశ్వామిత్రుడు మేనకల కలయిక మూలంగా ఓ పండంటి ఆడశిశువు జన్మిస్తుంది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేనక ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. ఇదంతా ఇంద్రుని మాయ అని గ్రహించిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు. దాంతో ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉండిపోయింది. ఆ బిడ్డ ఏడుపు విని జాలిపడిన శకుంతలములు అనగా పక్షులు తమ రెక్కలను అడ్డంగా పెట్టి నీడను కల్పిస్తూ ఆ బిడ్డను కాపాడతాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళుతున్న కణ్వ మహర్షి ఆ బాలికను చూసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి పెంచుతాడు. శకుంతలములతో కాపాడబడింది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేస్తాడు. యయాతి సంతతికి చెందిన దుష్యంతుడు ఒకరోజు వేట కొరకు అడవిలో సంచరిస్తూ కణ్వాశ్రమానికి వస్తాడు. అక్కడ కనిపించిన ముగ్ధ మనోహర సౌందర్యవతి అయినటువంటి శకుంతలను చూసి దుష్యంతుడు ఇష్టపడతాడు. ఆమె క్షత్రియుడు అయినటువంటి విశ్వామిత్రుని కూతురు అని తెలుసుకోవడంతో మార్గం సుగమమవుతుంది. దుష్యంతుడు శకుంతల ఒకరినొకరు ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటవుతారు. తాను రాజ్యానికి తిరిగి వెళ్ళి అంగరంగ వైభవంగా నిన్ను ఆహ్వానించడానికి సిబ్బందిని పంపిస్తానని చెప్పి దుష్యంతుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శకుంతల పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు భరతుడు అని నామకరణం చేసింది. భరతుడు మహాబలవంతుడు. అయితే మరుసటి రోజే రాజ్యానికి తీసుకుని వెళ్తానన్న దుష్యంతుడు ఎంతకీ రాకపోవడంతో శకుంతల స్వయంగా వెళ్ళి సభలో మహారాజును కలుస్తుంది. లోకులకు భయపడి దుష్యంతుడు శకుంతలను చూసి నువ్వెవరో నాకు తెలియదని బదులిస్తాడు. తన పంచప్రాణాలు పెట్టుకున్న భర్తే తనను నిరాకరించడంతో శకుంతల కన్నీరు మున్నీరవుతుంది. అది చూసి ఆకాశవాణి నిజానిజాలను జనులందరి ముందు పలుకుతుంది. అసలు విషయం బయటపడడంతో దుష్యంతుడు శకుంతలను భార్యగా స్వీకరిస్తాడు. కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించి కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి భార్యతో తపోవనానికి వెళుతాడు. భరతుడు జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఐశ్వర్యములతో వర్ధిల్లారు. అందుకే మన దేశానికి ఈయన పేరు మీదనే భారతదేశం అని పేరొచ్చింది. ఇప్పటికీ అదే పేరుతో పిలువబడుతుంది. భరతుని మనవడు హస్తి, అతని పేరు మీదనే హస్తినాపురం అనే పేరు వచ్చింది. అదే కౌరవుల రాజధాని. నేటికీ మన రాజధాని హస్తినాపురమే. ఇప్పుడు దీన్ని మనం ఢిల్లీ అని పిలుచుకుంటున్నాం. హస్తి ముని మనవడు కురు, అతని పేరు మీదనే కురు వంశం మొదలయ్యింది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదనే కురుక్షేత్రం అని పిలువబడింది. కురు మహారాజు ముని మనవడైనటువంటి ప్రతీపుడు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు భీష్ముని జన్మరహస్యం తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనేకానేక యజ్ఞయాగములను చేసి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఒకరోజు బ్రహ్మలోకానికి విచ్చేసిన పవిత్రమైన గంగాదేవిని మహాభిషుడు చెడు దృష్టితో చూస్తాడు. అది గమనించి బ్రహ్మదేవుడు నువ్వు భూలోకంలో మానవునిగా జన్మించమని శపిస్తాడు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన మహాభిషుడు ప్రతీపుడు అనే పుణ్యాత్మునికి కొడుకుగా జన్మిస్తానని కోరుతాడు. బ్రహ్మదేవుడు అందుకు